సత్యానంద జై సత్యదేవా జై సత్యదేవా జై సత్యదేవా బ్రహ్మయాని హవ్యాహూతి సత్యా మనసో మే అస్తు ఏనామాని సంవత్సరాం విశ్వే దేవాసో హరిభోజకామే దేవీశ్వరుడే వరుణః ప్రణోత విశ్వే దేవాస ఇహ వీరయద్భవస్మహే ప్రజయామాతనోభిర్మారథామగ్నిశతే సోమరాజం అగ్నిర్మంజుం ప్రతిలుగం శర్మ యగుం తదస్మిన్ హరే పురోగః పురుషో ప్రజాయే హరియ సమృఢయేంద్రమానరిషమాపరాధా సపర్ణపతే భవంద్రాభ్యామవబాధామహేతా పరిస్పృశంద్రమౌడో హవామహే యోగో జిద్భరజితస్య యజ్ఞం విహరేదు శశ్వాస్యో హరిో మే దేవీమాతమజనయం పదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సీతారామాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః అయం ముహూర్తస్సుముహూర్తో అస్తు ప్రాణాయామ్యా ఋతుష్వంతో భూతపిశాచా ఏతే భూమి భారగా ఏతేషామవిదనా బ్రహ్మకర్మ సమారభే ఓం ఓం భవాన్ ఓం సువాన్ ఓం మహాన్ ఓం జనాన్ ఓం బాబాన్ ఓం సత్యం ఓం దత్సవిదవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ఆభోజ్యో దేవసోమృతం బ్రహ్మాభూర్భువస్సు వరో విజయమానస్య ఉపాత్తరక్షేద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం తుజే శోభనే ముహూర్తే మహావిశ్వరాజయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయోదార్థే శ్వేతవరాహకల్పే కైవస్వరానందరే కలియుగే ప్రథమవాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారికాంధ్రమాణ్యా శ్రీతులసినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏదంబర విశేషవిశేషాయాం శుభదేవో శ్రీవాన్ భారద్వాజగోత్రః ఏన వెంకట సత్యనారాయణ స్వామి శర్మనామధేయః ధర్మపత్నిధేయః దేవః భారద్వాజగోత్రస్య ఏన వెంకట సత్యనారాయణ స్వామి శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య భక్త సంరక్షణార్థం యోగనేలానార్థం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణ దంపతుల యొక్క పాదములు పెట్టి నమస్కరించి వచ్చినటువంటి భక్తాళికందరికీ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ మనము ఎదురు చూస్తూ ఉండేటువంటి ఏ కళ్యాణ మహోత్సవం అయితే ఉన్నదో ఇంతవరకు కూడా మనం వేచి ఉన్నాం ఉదయం నుంచి. వైశాఖ మాసం వస్తోంది అంటే శుక్లపక్షంలో ఏకాదశి మహావ్రతం, ఈరోజు భానువారం. అలాంటి పవిత్రమైనటువంటి రోజున స్వామివార్ల యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం, వార్షిక కళ్యాణ మహోత్సవం స్మార్త సంప్రదాయంలో అద్భుతంగా ఆరంభమైనది. ఆదౌ పూజ్యో గణాధిప అని మనము ముందుగా ఏ శుభాన్ని ఆచరించినా కూడా మన చేత ముందుగా ఆరాధింపబడేటువంటి దైవం మహాగణపతి. ఆ గణపతి యొక్క పూజా కార్యక్రమాన్ని షోడశ ఉపచారములతోటి ప్రారంభం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నిత్య శూరులైనటువంటి అనేక మంది మహనీయులు, పండితులు, చతుర్వేద పండితులు, ఆగమ పండితులు, శాస్త్ర పండితులు, ఇట్లా స్వామివార్ల యొక్క కొలువు తీరి ఉన్నటువంటి అనేక మంది మహాత్ములు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా కన్నుల పండుగగా కళ్యాణాన్ని వీక్షిస్తూ
చెవులతోటి ఆ యొక్క మంగళకరమైనటువంటి వేద మంత్రములను స్వామివారి యొక్క దివ్య లీలా విశేషమైనటువంటి వైభవాన్నంతని కూడా శ్రవణం చేస్తూ మనస్సు చేత ఆ స్వామి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఆ త్రికరణ శుద్ధిగా స్వామివారిని సేవించాలి అని కోరుకుంటూ ఉన్నాం. సత్యదేవ స్వామికి జై, అనంత లక్ష్మీ మాతకు జై. మధ్య మధ్యే పానీయం సమర్పయామి, అమృతాభిధానమసి ఉత్తరాభూషణం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధాదిమనం సమర్పయామి. ధూళీబలస్య యత్తోలయన్నాజలల్లీకలైయుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతా. ఏ మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. గణానాం త్వా గణపతి సింహలామహే ఘట్టమైనటువంటి గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు స్వాములు, అర్చక స్వాములు, పండితులు. నిర్విఘ్నముగా ఈ యొక్క మహోత్సవము, కళ్యాణ మహోత్సవము ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనేకమైనటువంటి సేవలతోటి, ఊరరిగింపులతోటి ఉత్సవ మర్యాద అంతా కూడా వైభవంగా జరగాలి అని గణపతిని ప్రార్థించారు. వెనువెంటనే పుణ్యాహవాచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. పుణ్యాహం ప్రగటీకరోను భవతాం అంటారు. ఏ రోజునైతే మనము స్వామి సన్నిధానానికి వస్తామో ఆ రోజునే మనందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుతాయన్నారు. 3 కళవలను ఉంచి బ్రహ్మదేవుని, వాసుదేవుని, వరుణదేవుని ఆవాహనం చేసి కళ్యాణ మహోత్సవం నిమిత్తముగా సేకరించి సంపాదించి భక్తుల చేత లేక భక్తులు తెచ్చినటువంటివి ఆ పుష్పమాలికలు, వస్త్రములు, ఆభరణములు ఇవన్నిటినీ కూడా సంశోధనం చేసేటువంటివి శుద్ధి పుణ్యాహవాచనమన్నారు. 4 వేదముల సారమైనటువంటివి శుద్ధి పుణ్యాహవాచనం. వారుణ మంత్రముల చేత వరుణదేవుని ప్రధానంగా ఆవాహనం చేస్తారు. వాస్తు పురుషుణ్ణి, బ్రహ్మదేవుని ఆవాహనం చేస్తారు. ఆ విధంగా గంధమాల్యాదుల చేత కలశములను అలంకరించి 4 వేదముల యొక్క మంత్రములను చెప్పి శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, అద్భుతయార్థం చ మహాజనై సహా అని చెప్పారు. యుగాల నాటి దైవం స్వామి సత్యస్వరూపుడై ఈ యొక్క రత్నగిరిపై ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దేవతలన్నీ కూడా ఒక రథాకారంగా ఉండేటువంటి దేవాలయం. కాబట్టి అలాంటి దేవాలయంలో మనం ఉన్నాం. స్వామి ముందు మనందరం ఆశీలమై ఉన్నాం. సభక్తికంగా తదేక దృష్టితో కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ పండితులు చెప్పేటువంటి మంత్రములను శ్రవణం చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. నక్షత్రాన్ని పుణ్యాహం ఓం పుణ్యాహం భగంతో బ్రహ్మ ఓం పుణ్యాహం స్వస్తయే వాయుప్రవామహే బృహస్పతిం సర్వగణభ్యః స్వస్తయే స్వస్తయాదిత్యాసో భవంతనః ఆదిత్యవర్యే పక్షే స్వస్త్యా ప్రియంతి పక్ష్యాం స్వస్తిర్గమే స్వస్తిర్గమే స్వస్తిస్యంతే స్వస్తిర్గమే స్వస్తిరేంద్రవృద్ధశ్రవాః స్వస్తిర్భూయాశ్వరేలాః స్వస్తిర్సారిష్వరిష్టమే స్వస్తిర్నో బృహస్పతిర్దధాతు అశ్వదేవావసవ సోమ్యాసః సంవత్సరేణ స్వస్తి మహ్యేంద్రేవాయ సహ కుటుంబాయ శుద్ధకర్మణే మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వదోక్షమాణాయ ఆయుష్మదే స్వస్తి భరణలో ఆయుష్మదే స్వస్తి మహ్యం దేవదేవాయ గోత్రాభివృద్ధిరస్తు శాంతి పుష్టిశ్రాస్తు శుభం శుభమస్తు వనరుగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు సుజీవో హరియాం. స్వామివారి యొక్క పుణ్యాహవాచనంలో చెప్పినటువంటి మంత్రములన్నీ కూడా మనం శ్రవణం చేస్తే మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయన్నారు. ఎందుకంటే మనం పొందినటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మని సార్థకమనరించుకోవాలి అంటే పరమాత్మ యొక్క పాదసేవనం చెయ్యాలి. అందులో చెప్తారు ఒక చోట
పరమాత్మను ఏమని మనం కోరాలయ్యా? ఓ స్వామి, నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టవయ్యా ముందు అని కోరాలంట. ఎందుకంటే మనము భగవంతుని పట్ల ఏ కొంచెమైనా అవినయం కనుక, అంటే వినయం లేకపోవడం కనుక ఉంటే స్వామి అనుగ్రహానికి దూరం అయిపోతాం. కాబట్టి ఓ స్వామి, ఓ విష్ణు, ఓ పరమాత్మ, ఓ సర్వవ్యాపి సత్యదేవ, నీవు మాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టవయ్యా. తరువాత మనస్యమయ, మనస్సును ఎప్పుడు కూడా శాంతంగా ఉండేటట్లు అనుగ్రహించవయ్యా. విహయమృగతృష్ణ, సత్యముగా భాషిస్తూ మనలో ఉండేటువంటి కోరికలన్నింటినీ కూడా వృద్ధి చేసేటువంటి ఏ అసత్య రూపమైనటువంటి సౌఖ్య సముదాయం ఉన్నదో లోకంలో, దాని నుంచి నన్ను దూరం చేయవయ్యా. అంటే మనం సత్యం అనుకునేటువంటివన్నీ కూడా అసత్యమే. ఒక్క పరమాత్మ మాత్రమే సత్య, దేవుడు మాత్రమే సత్యం అన్నమాట. ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అంటూ ఉంటారు పెద్దలు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపుడు ఆయన. ఓ స్వామి, భూతదయాం విస్తారయా, మాకు సమస్త భూతముల పట్ల, ప్రాణుల పట్ల దయను కలిగి ఉండేట్లుగా చూడవయ్యా విస్తారముగా. తరువాత తారయ సంసార సాగరద, ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని నుంచి మమ్ము దాటించవయ్యా అని కోరుతూ ఉన్నారు. అనుభవం పరిహవం పరివాదం పరిక్షపం విశ్వపరదురితం తద్విషతామ్యహం అనుభవం పరిహోదం రగస్య సుతనక్షణాద్విషభ్యోనిషామ్యహం ఆరాతే అగ్నిరస్తారాత్ పరశురస్తూయే శోభితుడైనటువంటి పరమాత్మ పట్టు వస్త్రములను ధరించి అనేకమైనటువంటి దివ్య ఆభరణములను ధరించినటువంటి వాడు, గంధ పుష్ప మాలికల చేతలంకరింపబడిన వాడు పెండ్లి కుమారుడిగా ఆ స్వామి బయలుదేరి వచ్చారయ్యా. ఆ వచ్చేటప్పుడు ఉండేటువంటి పండితులందరూ కూడా భక్తుల యొక్క హృదయాల్లో కోట్ల మంది హృదయాలన్నీ కూడా వేచి చూస్తూ ఉన్నాయి. ఇవాళ భారతదేశం అంతా కూడా ఆ స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షిస్తోంది. అంతరిక్షగతమైనటువంటి శక్తి చేత, దూరదర్శనముల చేత స్వామిని దర్శిస్తూ ఉన్నారు. అలాంటి స్వామి పెండ్లి కుమారుడిగా ఏం చేస్తూ ఉంటే దివ్యమైనటువంటి మంత్ర సముదాయాన్ని పఠించారు పండితులు. శాఖున మంత్రములు అంటారు. దుశ్శకున దుస్వప్రదోషాలను పోగొట్టేటువంటి మంత్రములన్నీ కూడా అటువంటి మంత్ర సముదాయాన్ని పఠించారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి స్వామిని. దుస్వప్న దోషాలను పోగొట్టవయ్యా, దుశ్శకున దోషాలను పోగొట్టవయ్యా. మేమేదైనా శుభకార్యం నిమిత్తంగా బయలుదేరి వెళ్తూ ఉంటే అన్ని శుభ మంగళకరమైనటువంటి నిమిత్తములు రావాలి అని కోరుకోండి. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. జై సత్యదేవాయ నమః. గోవిందా. శ్రీమాన్ భారద్వాజ వీరవేంకట సత్యనారాయణ స్వామి సన్ననామధేయ ధర్మపత్ని సమేత శ్రీమదః భారద్వాజ గోత్రస్య వీరవేంకట సత్యనారాయణ స్వామి ధర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య భక్త సంరక్షణార్థం లోక కళ్యాణార్థం వర్షే వర్షే ప్రయుక్త పాంచాలిక కళ్యాణ మహోత్సవాంగర్మగరిష్యే. ఈ కళ్యాణ మహోత్సవాంగత్వేన వరాన్ ప్రేషయిష్యే. ఆనాడు స్వామివారి యొక్క కళ్యాణంలో సప్త మహర్షులు ఎవరైతే ఉన్నారు, అలాంటి మహర్షుల యొక్క దౌత్యంలో స్వామివారి కళ్యాణం జరిగిందన్నారు. క్షీరసాగర కన్యకైనటువంటి లక్ష్మీదేవిని, అనంత మహాలక్ష్మీదేవిని స్వామివారు చేపట్టబోతూ ఉన్నారు. పండితులందరికీ కూడా కన్యావరణలు అంటారు. స్వామివారు పెండ్లి కుమారుడుగా అలంకరించుకొని వేదిక మీద ఆసీనులై ఉండగా ఆ వచ్చేటువంటి కన్యామణి యొక్క గోత్రప్రదలను చెప్పడం కోసమని పండితుల్ని వరిస్తూ ఉంటుంది శాస్త్రం. ఆగమ శాస్త్ర విధానంగా స్మార్త సంప్రదాయంలో జరిగేటువంటి శృతి సంపన్నతనమాట. ఆ స్వామివారు చతుర్భి అయి ఉంటారు. శంఖ చక్ర గదా శార్ంగపాణి అయి ఉంటారు. స్వామి ఖడ్గహస్తుడై ఉంటాడు. ఇక్కడ సత్యనారాయణ
సత్యనారాయణ స్వామి మీసమును కూడా ధరించి ఉంటాడు. అటు వీరత్వానికి శౌర్యానికి ప్రతీకగా దర్శనమిస్తూ ఉంటారు. వీర వెంకట సత్యనారాయణ స్వామి అన్నారు కదయ్యా. వెంకట శబ్దం చేత కూడా స్వామి కిందపడుతూ ఉన్నారు. గోవిందా సమర్పయామి ముఖే ఆచమర్యం సమర్పయామి సమర్పయామి గౌరీ పూజా కార్యక్రమం చేస్తున్నారు చూడండి. సర్వమంగళ స్వరూపిణి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే ప్రియంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అని మనము వివాహాదుల్లో గౌరీ పూజా కార్యక్రమం చేస్తాం. ఇక్కడ స్వామి యొక్క కళ్యాణంలో కూడా గౌరీ కంకణ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల సౌభాగ్యములకు హేతువైనటువంటి తల్లి, సర్వ మంగళములకు కూడా హేతువైనటువంటి తల్లి, నిత్య నిధానమైనటువంటి తల్లి గౌరీమాత. అలాంటి గౌరీ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సువాసనులకందరికీ కూడా సౌభాగ్యం కలగాలి అని, కన్యామణులందరికీ కూడా సకాలంలో వివాహం ఇవ్వాలని, వివాహమైనటువంటి దంపతులకు సకాలంలో సంతానం కలగాలని, ఇట్లా అనేకమైనటువంటి కామ్యములతో విచ్చేసినటువంటి భక్తాల యొక్క ఏ ఏ కోరికలైతే ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించాలి అని కోరుతూ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం గౌరీ పూజా కార్యక్రమం నిర్వర్తించారు. అంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య శర్మణే సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రస్య శర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. కోటి బ్రహ్మాండాయకాయ రత్నాద్రివాసాయ అంబాధీరవాసాయ త్రిమూర్తి స్వరూపాయ వజ్రమగురధాయ పరాత్పరాయ శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి ధర్మణేయ త్రిశక్తి స్వరూపిణీ అతిలోక సౌందర్యవతీ పరాత్పరా ఆద్యాది మహాలక్ష్మీనాం నీం కన్యా ధర్మప్రయాసమర్థం వృణీమహే వృణేధం తస్మై దాస్యామి. స్వామివారి యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి కన్యాప్రవరులు వరప్రవరులు చెప్పారు. అందరూ కూడా తదేకమైనటువంటి దృష్టితో స్వామిని వీక్షణం చేస్తూ ఉన్నారు. అంటే భరద్వాజ మహర్షి యొక్క మూలంగా చెప్తూ ఉన్నారు ఈ గోత్రాన్ని. సదాశివ శర్మణోనత్రే సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అంటారు. ఆ విధంగా చూసినా కూడా స్వామివారి యొక్క ముత్తాత గారు ఎవరయ్యా అంటే సదాశివ శర్మ అన్నారు. తరువాత పరమశివ శర్మణ పౌత్రాయ తాతగారు పరమశివులు అన్నారు. తరువాత ఈశ్వర శర్మణ పుత్రాయ అన్నారు. ఈశ్వర అందుకనే స్వామి ఇక్కడ త్రిపాద్ విభూతి వైభవంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. హరిహర హిరణ్య గర్భాత్మకమై దర్శనమిస్తూ ఉన్నారు. వీర వెంకట సత్యనారాయణ శర్మణే వరాయ పంపాతీర నివాసాయ వజ్ర మకుటధరాయ. అద్భుతమండి, ఏమేమి అద్భుతమైనటువంటి వర్ణనలు చేస్తూ ఉన్నారు స్వామిని. ఒక్కసారి కనులార వీక్షించతోడా ఆ రూపాన్ని దివ్యమంగళ స్వరూపంగా మనము దర్శనం చేసుకోవచ్చు. అలాగనే అమ్మవారి యొక్క ప్రవరణ చెప్తూ భార్గవ శ్యామన ఆప్రవాన ఔరుణ జామదగ్రయ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్ర అని చెప్పారు. శ్రీవత్స ఆ విధంగా అమ్మవారిని చెప్తూ అయోనియాం క్షీరసాగర కన్యకాం పరాత్పరాం ఆద్యాది మహాలక్ష్మీ కన్యాం అని చెప్పారు. విష్ణు పరమాత్మ యొక్క దర్శనం చేద్దామా అంటే లక్ష్మీదేవిగా దర్శనమిస్తూ ఉన్నావే. గృహిణ గృహిణీమాగమ విదహ అదిగో చూడండి. స్వామి కళ్యాణ మహోత్సవంలో రత్న కిరీటధారి అయినటువంటి పరమాత్మకి రత్నాచలమునందు నివసించి కొలువైనటువంటి స్వామికి సువర్ణమయమైనటువంటి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అర్చనం చేసి గోవిందా యజ్ఞోపవీతం వరమం పవిత్రం ప్రజాపధేర్యత్సహజం పురస్తాద్ ఆయుష్యమగ్రియం మృదుమందహృద్ధం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః. లోకంలో ఉండేటువంటి మానవాళికందరికీ కూడా తేజస్సుని, బలాన్ని, పుష్టిని అనుగ్రహాన్ని ఇచ్చేటువంటిది దివ్యమైనటువంటి రత్నస్థగితమైనటువంటి యజ్ఞోపవీతం. అది మామూలుది కాదయ్యా. బ్రహ్మసూత్రం వినిర్మితం అంటారు. బ్రహ్మసూత్రం అని పేరు దానికి, యజ్ఞసూత్రం అని పేరు స్వామికి. కాబట్టి అలాంటి ఉపవీతమే పుష్టానాం దదయే నమః అంటారు. ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన మొట్టమొదటిగా దర్శనమిచ్చినప్పుడు బ్రహ్మాదులకు ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి దర్శనమిచ్చారయ్యా. నాటి నుంచి నేటి వరకు కూడా స్వామికి యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారని చెప్పారు. దివ్యమైనటువంటి ఆభరణమది యజ్ఞోపవీతం. అత్తిగా రమణీయమైనటువంటి రత్నహాలాలు ధరించారు స్వామి. హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకమై త్రిపాద్విభూతి వైభవాన్ని ఇక్కడ దర్శనం చేయిస్తూ ఉన్నారు. వచ్చినటువంటి స్వామి ఈ రత్నగిరీశుడైనటువంటి స్వామిని దర్శిస్తే బ్రహ్మగారిని, మహావిష్ణువుని, పరమేశ్వరుణ్ణి ఒకే చోట దర్శనం చేసినటువంటి ఫలం వస్తుందన్నారు. హేమదాది నారాయణస్య అచంత్యాపరిమిత శక్త్యాధ్వయమానస్య మహాజలౌహ మధ్యే పరిభ్రమమానానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్తావ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైరావతేత్యన్మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये సకలాధిష్టాత్యాదివరాహదౌష్ట్రాం కురుమృణాలస్య జగన్మో శక్తిగూర్మానంతాద్యైరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టరుద్ధజోపరి ప్రతిష్ఠితస్య నమసతే వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు వైశాఖమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణవిశేషవిశిష్టాయాం శోరిదౌ శ్రీమాన్ శ్రీవత్సగోత్రః భృగుశర్మ నామధేయః ధర్మపత్ని సమేతః శ్రీమతః శ్రీవత్సగోత్రస్య భృగుశర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్యాః కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం తవ జన్మాభ్యాసార్జన్మ ప్రవృత్తే దక్షిణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థాసు మనోవాక్కాయ కర్మభిరహతి ప్రకాశే చ గంగావాలికా సప్తరష మండల పర్యంతం ఉదరాశే సహస్రావసానే. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మహాసంకల్ప పూర్వకమైనటువంటి సాంగోపాంగమైనటువంటి కన్యా మహాదానం జరగబోతూ ఉన్నది. 16 మహాదానములు చెప్పారు. ఆ వాటిలో కన్యాదానం కూడా చాలా గొప్పదన్నారు. అదిగో చూడండి, స్వామికి సంబంధించినటువంటి భక్తులమైనటువంటి మనందరికీ కూడా సకల శుభములు కలగాలి అని ప్రార్థన చేస్తూ మహాసంకల్పం చెప్పారు. కన్యా మహాదానం చేస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా సౌమనస్యంతో ఆ స్వామి యొక్క కళ్యాణంలో జరుగుతూ ఉండేటువంటి కన్యా మహాదానాన్ని చూడండి. తదేకమైనటువంటి దృష్టితో అందరికీ విశేషమైనటువంటి ఆ కళ్యాణ పరంపర జరుగుతుందన్నమాట. స్వామికి పాద ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు. స్వామికి పాద ప్రక్షాళనం బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. చక్రపాణి పరమాత్మ మనందరినీ కూడా అనుగ్రహ దృష్టితో చూచేటువంటి స్వామి పాదము కూడా అద్భుతమైనటువంటి రేఖలు కలిగి ఉంటాయ్యా అని చెప్తూ ఉన్నారు. భార్గవశ్యామల ఆప్రధాన ఔరవజానయజ్ఞమంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సగోత్రస్య పుత్రీ సాగరపర్యంతం గోబ్రాంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రస్య పరమశివ శర్మణ పౌత్రాయ సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరస భారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజసగోత్రోద్భవ బ్రహ్మాండ నాయకాయ రత్నాద్రివాసాయ అంబారీర నివాసాయ త్రిమూర్తి స్వరూపాయ వజ్రమకుడధరాయ పరాత్పరాయ శ్రీ వీరేంద్ర సుబ్రహ్మణ్య హనుమనే కన్యా మహాదానం జరుగుతూ ఉన్నది చూడండి. సకలమైనటువంటి కోరికలకు మూలమైనటువంటిది అమ్మవారు లక్ష్మీదేవి. అనంత మహాలక్ష్మీదేవి అన్నమాట ఆద్యాది మహాలక్ష్మి అన్నారు కదా. ఆ
అలాంటి సిగ్గులను కోరుతున్నటువంటి సకల సౌందర్యవతిగైనటువంటి అమ్మ ఎవరి పట్ల దయార్ద్ర హృదయంతో అమ్మవారి క్రీగంటి చూపు అభివర్హిస్తుందో వారందరూ కూడా ధన్యులవుతారన్న. అందుకనే అమ్మవారిని శుద్ధలక్ష్మీం, మోక్షలక్ష్మీం, గజలక్ష్మీం, సరస్వతీం అని చెప్పి ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తూ ఉంటారు. అనంటే అలాంటి లక్ష్మీదేవిని సకల సౌభాగ్య స్వరూపుడైనటువంటి అమ్మవారిని అద్భుతంగా అలంకరించి మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యాదానం చేశారు. లోకంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ పాత్రుడైనటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడే ధన్యుడయ్యా. సన్యాసులకు కూడా పరమహంసలకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కావాలన్నారు. ఎందుకని అంటే మోక్షలక్ష్మీ కదా అమ్మవారు. మోక్షద్వార కవాట పాటనగరీ అంటారు ఒక చోట. మోక్షద్వారాన్ని కూడా పరిపాలించేటువంటి తల్లి అమ్మవారు. కాబట్టి సన్యాసులకి మామూలు సంపద లక్కర్లేదు, కానీ మోక్షం కావాలి కదా. అలాంటి మోక్షదాత్రిని కూడా అమ్మవారే. కాబట్టి అలాంటి అమ్మవారి యొక్క వైభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సమస్తమైనటువంటి గుణములు అమ్మవారికి సముద్రం అంటున్నాయట. సముద్రానికి అంతం లేదు, అమ్మవారి గుణములకు అంతము లేదు. కాబట్టి అద్భుతంగా వర్ణించారు. పద్మినీం పద్మగంధినీం అన్న ఎటు చూసినా కూడా పద్మ 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 అని వర్ణిస్తారు. అలాంటి అమ్మవారిని చక్కగా పురుషోత్తమ వల్లభాయై అని వర్ణించి కన్యా మహాదానం చేశారు. తర్వాత కార్యక్రమాన్ని తిరగస్తూ ఉన్నాం. గోవింద గోవింద సుబ్రహ్మణోదీప్తిరసి అమ్మా ప్రియం ప్రజానాం మధుపర్క ప్రాశనం చేయిస్తూ ఉన్నారండి. దివ్యమైనటువంటి క్షీరాబ్ది పట్టు వస్త్రములు ధరించారు స్వామి. తత్ర నారాయణం వేదం శుక్రవర్ణం చతుర్భుజం వనమాలాధరం అంటారు. చంద్ర సంకాశమైనటువంటి వస్త్రములు ధరిస్తారు స్వామి. ఆ వెన్నెల ఎలాగైతే ఉంటుందో తెల్లగా అలాంటి శుద్ధమైనటువంటి పట్టు వస్త్రములు ధరిస్తారు. అలాంటి వస్త్రములను స్వామి అమ్మవార్లకు చక్కగా ప్రదానం చేస్తూ ఉన్నారు, సమర్పణం చేస్తూ ఉన్నారు. మధుపర్కము అంటే మధు తేనె, దధి మధుశతం దృగ్య, దధి పెరుగు, మధు తేనె ఈ రెండింటినీ కూడా స్వర్ణ పాత్రలో మేళనం చేసి ఆ స్వామి అమ్మవారికి నివేదనం చేస్తూ ఉన్నారు. లోకంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి జనుల యొక్క హృదయములన్నీ కూడా మధుతుల్యమై మంచి మాటలందరూ మాట్లాడాలి అని. స్వామి కళ్యాణానికి వస్తే మనకేమిటండి, మాకేమైనా ఉపకారం ఉందా అని ఎవరైనా అడిగితే చెప్తున్నారు. ప్రతి అంశము కూడా లోకంలో ఉండేటువంటి భక్తులకు అనుగ్రహదాయకమే అని చెప్పారు. కాబట్టి స్వామికి మధుపర్కం నివేదనం చేస్తే మనలో మనస్సంతా కూడా తీపిగా మధురంగా తయారవుతుందన్నారు. అందరూ కూడా పట్టు వస్త్రాలు చూసి నమస్కారం చేసుకోండి. స్వామివారికి అత్యంత భక్తితోటి ఆనువంశిక ధర్మకర్తలు, అలాగనే ఆలయ నిర్వాహకులు, భక్తులు స్వామి అమ్మవారికి సభక్తిగా సమర్పించినటువంటి మధుపర్క వస్త్రాలు, పుష్పమాలికలు, ముత్యాల తలంబ్రాలు వాటన్నింటినీ కూడా స్వామివారికి అర్చక స్వాములు సమర్పణం చేశారు. చక్కగా అద్భుతమైనటువంటి ఆ స్వామి అమ్మవార్లకి సమర్పణ చేసేటువంటి సమస్త కారణములకు కారణమైనటువంటి వాడు స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి. అన్నవర క్షేత్రము అనగా అన్నవర అటువంటి దాంట్లో పదాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్నమయాది కోశములకు ఉపలక్షణమైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహం అన్నమాట. ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధిష్టాంగ యోగ నిరతానాం వశిష్ఠవాలగల్యవేశంబాయన విశ్వామిత్ర అఖిల జగదానందకస్య అనంతకోటి సూర్య ప్రభాసమేతస్య భగవతో వినాయకస్య ప్రసాదేన దంపత్యోర్వివాహకాలే హరిద్రజేరకే క్షుక్షేర గురుత గుడ గోరోచనాది మంగళ ద్రవ్యాణి మంగళకరాణి భవేయు తిథివార నక్షత్ర గ్రహరాత్రే కాణ నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశతంశతానాం నిరంతరమనుకూల సర్వే గ్రహాస నక్షత్ర శుభముహూర్తం జరుగుతున్న చూడండి స్వామికి. స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ
మహోత్సవంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తం. ఆ జీలకర్ర బెల్లం అనేటువంటి పదార్థాన్ని పరస్పరమైనటువంటి అన్యోన్యమైనటువంటి ప్రీతితోటి ఆ లక్ష్మీదేవి అమ్మవారు, అనంత మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి యొక్క శిరస్సు మీద, అలాగనే స్వామివారి యొక్క దివ్య చరణం దివ్య హస్తముల చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద పరస్పరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని లోకానికి దివ్య దంపతులు ఇచ్చేటువంటి విధంగా అదిగో చూడండి సుముహూర్తం జరుగుతున్నది. ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి ధ్రువందే రాజా వరుణో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. జై గోవింద. సత్యనారాయణ స్వామికి, అనంతకాల మహాలక్ష్మి మాతకు. కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఘట్టం సుముహూర్తం. సరిగా మనకి చూడండి, ఆ బ్రాహ్మణోత్తములైనటువంటి పండితులు మహాసంకల్ప పూర్వకముగా సాంగోపాంగముగా కన్యా మహాదానాన్ని నిర్వర్తించి అటు తరువాత లోకంలో ఉండేటువంటి సమస్త జనానికి శుభ పరంపర అభివర్షించుగాక అని ప్రార్థన చేస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప విశేషం చేత మంగళప్రదమైనటువంటి సర్వ మంగళ కారణం అన్నారు. స్వామి కళ్యాణం కనుక వీక్షిస్తే మనకి శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాగా సర్వమంగళ స్వరూపిణైనటువంటి అమ్మవారు, మంగళ స్వరూపిణైనటువంటి అమ్మవారు అన్నమాట. ఆశ్రిత జనులకు మణిలాంటి వాడు పరమాత్మ. హిరణ్య గర్భాత్మకమైనటువంటి హరిహర హిరణ్య గర్భాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి త్రిపాద్విభూత విశేషమైనటువంటిది అని చెప్పారు. అదిగో చూడండి, యుగఛిద్రాభిషేకం చేస్తూ ఉన్నారు. ధరించబోయేటువంటి మాంగళ్యాన్ని పూజా కార్యక్రమం నిమిత్తంగా సంశోధనం చేసేటువంటి విధముగా అమ్మవారి యొక్క శిరస్సు మీద దివ్యమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. నాగలి కాడి అమ్మవారి యొక్క శిరస్సు నుంచి మంత్ర సముదాయం చేత అమ్మవారి యొక్క శిరస్సు మీద సువర్ణాభిషేకం చేస్తూ ఉన్నారు. ఈ పంపా తీర నివాసమై ఉన్నటువంటి స్వామి పంపా సమస్త పాపహారిణి పంపా అని చెప్పారు. అటువంటి సమస్త పాపములను పోగొట్టేటువంటిది పంపా నదీ తీరం. అద్భుతమైనటువంటి రత్నాచలం, భూధర ప్రఖ్యాత రత్నాచలే, రత్నములన్నీ పండేటువంటిది. అందులో చెప్తారు ఒక చోట, హిమవత్ పర్వతరాజు గారికి 2 కుమారులు అని చెప్పారు. అందులో ఒకడు భద్రుడైతే మరొకడు రత్నుడు అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా సోదరులండి. భద్రుడేమో రామస్వామిని, రామచంద్రమూర్తిని సేవించి రామభద్రుడై ఆ రామభద్రుడుగా పరమాత్మ తన యొక్క శిరస్సు మీద ధరించాడు భద్రాచలంలో. ఇక్కడ రత్నుడైనటువంటి భక్తుడు స్వామిని సేవించి రత్నాచలంగా మారాడు, తన శిరస్సు మీద ధరించాడు అన్నమాట. అటువంటి పరమాత్మ మనందరికీ కూడా సమస్త శుభాలను కూడా అనుగ్రహించుగాక. ఆయన లోకాలన్నీ కూడా లీలా మహాత్మ్యం చేత నడిపిస్తూ ఉంటాడయ్యా. విలోమచితుడు ఉన్నారు ఆ స్వామి. రోగాదినాశంకరం. మనందరం కూడా స్వామి యొక్క పర్వతం మీద లేక సమస్త శుభములలో కూడా స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. అలాంటి స్వామికి రత్నాచలం మీద, అన్నవరం కొండ మీద రోజు కూడా వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు స్వామివారిని వ్రతరూపంగా కూడా ధరిస్తూ ఉంటారు, వ్రతరూపంగా కూడా సేవిస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని చేస్తే సత్యనారాయణ వ్రతాన్ని ఈప్సిత సిద్ధిదం అంటారు. సమస్త శుభములు కోరికలు కూడా సిద్ధిస్తాయి అని చెప్పారు. అలాంటి స్వామి లక్ష్మీ వల్లభమాశ్రయే. లక్ష్మీ వల్లభుడాయన శృతిధరము, శృతిభరం మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది.
మహోత్సవంలో మాంగళ్య పూజా కార్యక్రమం జరుగుతున్నది చూడండి. లోకంలో ఉండేటువంటి సుభాషలందరూ కూడా సౌభాగ్యవంతులు కావాలి అని, వివాహం కావలసినటువంటి కన్యలందరికీ కూడా సకాలంలో వివాహం కావాలని, సమస్త శుభములు కలగాలని చెప్పేసి ఆ స్వామివారి యొక్క సత్యనారాయణం వందే రత్నధర్మ ప్రబోధకం సత్యధర్మ ప్రబోధకం రమయా శోభితం నిత్యం భక్తావనధురంధరం. అందరూ కూడా సౌమరస్యంతో సభక్తికంగా అర్చక స్వాములు కళ్యాణ మహోత్సవంలో పూజింపబడినటువంటి ఆ మంగళసూత్రం ఏదైతే ఉన్నదో వాటిని ఒక్కసారి పైకి చూపిస్తారు. అవి కళ్ళకద్దుకుని నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే స్వామి ధరించబోయేటువంటి స్వామి అమ్మవారి యొక్క కంఠసీమయందు 3 ముడులను వేసి ధరింపజేసేటువంటి ఏ మంగళసూత్రములు అయితే ఉన్నదో వాటిని మనందరం కూడా దర్శిస్తే శుభ పరంపర జరుగుతుందన్నారు. అలాంటి అమ్మవారి యొక్క మెడలో స్వామివారు 3 ముళ్ళు వేస్తూ ఉన్నారు. చూడండి, తతో వికసితాం భోజవాసిని వరదాయిని. అమ్మవారు శ్రీగంట చూపుతో అందరినీ దర్శిస్తూ ఉన్నది. దివ్యమాల్యాంబరధర దివ్యభూషణ భూషిత యయౌ వక్షస్థలం విష్ణో సర్వేషాం పశ్యతాం రమా. అమ్మవారికి చూడండి వక్రబంధనం చేస్తూ ఉన్నారు. లోకంలో స్త్రీలకందరికీ కూడా సుసంతానం కలగాలి. ఒక్కొక్క ప్రక్రియకి అనేకమైనటువంటి ఫలములు కలుగుతూ ఉన్నాయి. అమ్మవారికి దర్భతో చేసినటువంటి త్రాడు యోగక్షేమస్య రుత్యై యుక్తం క్రియాదాహి కామే యుజ్యాదాయితి ఆశిష సమృద్ధి అనేటువంటి మంత్రం చేత ఆశాసనాసౌమ అనుకో. చూడండి, అమ్మవారికి ధరింపబోయేటువంటి మంగళసూత్రాలు అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి చూడండి, కన్నులకు చూసిన కన్నులే పండగ, లేకుంటే దండగా అని చెప్పారు. అదిగో చూడండి, అద్భుతమైనటువంటి మంగళసూత్రాలు. సర్వమంగళ మాంగళ్యే శుభే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సకల దేవతా స్వరూపుడైనటువంటి ఆ గౌరీదేవికి ప్రతీకైనటువంటి ఏ మంగళసూత్రములు అయితే ఉన్నాయో అజామేఘాల్లోహిత శుక్లకృష్ణాం. అదిగో చూడండి, అమ్మవారికి కంఠసీమయందు అద్భుతమైనటువంటి మంగళసూత్రాలను ధరింపజేస్తూ ఉన్నారు. 3 ముడులను వేసి ధరింపజేస్తూ ఉన్నారు. లోకరక్షణ హేతునా కంఠే శరదాం శతం. మాంగళ్యధారణ జరుగుతున్నది. అమ్మవారి యొక్క కంఠసీమయందు పరమాత్మ శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి పరమాత్మ సత్యనారాయణ స్వామి వారు 3 ముడులను వేసి తన అర్ధాంగిగా గృహలక్ష్మిగా స్వీకరిస్తూ ఉన్నారు. మంచి ముత్యమును తలంబ్రాలుగా పోస్తూ ఉన్నారు. అవన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. చూడండి, అవన్నీ కూడా తెల్లగా ఉండడం వల్ల మనందరి యొక్క మనస్సులన్నీ కూడా శుభప్రదంగా శుభ్రంగా ఉంటాయన్నారు. మనకు కలిగేటువంటి సమస్త సంకల్పములన్నీ కూడా ఎంతో స్వచ్ఛముగా ఉంటాయన్నారు. అలాంటి స్వామి అమ్మవారు ధరించేటువంటి ఏ దివ్యమైనటువంటి తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు ఉన్నాయో ఆ దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కళ్యాణం గమనీయ కోమలగరై ఆర్ద్రాక్షదారోపణం కన్యాదాన పురస్సరం సురగురో విప్రాశిషానుగ్రహం బాహ్వాక్తం గణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం. ఈ విధంగా స్వామి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవం ఇక్కడ సమస్త దేవతామయమైనటువంటి ఈ పర్వతం రత్నాచలము అంటే ఎంతో విశేషమైనటువంటిది అన్నమాట. ఇక్కడ స్వామి అయినటువంటి రాముడు
శ్రీరాముడి ఇక్కడ కొలువై ఉన్నారు. అలాంటి స్వామి ఎలా ఉన్నారయ్యా? సుఖదం భయదం శాంతం వీరం వీరవరాంబరం వీరశృంగార శ్మశ్రూఢం విష్ణుం విష్ణుం నమామ్యహం. అదిగో చూడండి, స్వామివారికి అమ్మవార్లకి పవిత్రమైనటువంటి తలంబరాలను ధరింపజేస్తూ ఉన్నారు. తలంబరాల దృశ్యాన్ని అందరూ కూడా దర్శించాలి. ఎవరైతే తలంబరాల దృశ్యాన్ని దర్శిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయన్నారు. అదిగో చూడండి, మోద ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిదస్సభః ప్రజామేకామస్సమృద్ధ్యతా. మొట్టమొదటిసారి తలంబరాలు ధరించినప్పుడు లోకంలో ఉండేటువంటి అందరికీ కూడా ప్రజా సమృద్ధి కలగాలి అని ఆశీర్వాదంగా సమర్పణం చేస్తూ ఉన్నారు. ప్రజా సమృద్ధి అంటే అందరికీ సుసంతానం కలగాలి అని. రెండవసారి పశవో మేఘామస్సమృద్ధ్యతాం, రెండవసారి సమర్పణం చేసినప్పుడు పశు సమృద్ధి కలగాలి అని. పశు సమృద్ధి అంటే క్షీర సమృద్ధి కలగాలి, పశు సమృద్ధి కలగాలి, కాటి పంటలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి అమ్మవారికి సమర్పణం చేస్తూ ఉన్నారు. మూడవసారి సమర్పణం చేసినప్పుడు యజ్ఞోమేఘామస్సమృద్ధ్యతాం, యజ్ఞయాగాది కృతులు సమృద్ధిగా జరగాలి అని సమర్పణం చేస్తూ ఉన్నారు. తరువాత శ్రియోమేఘామస్సమృద్ధ్యతాం, శ్రియ సమస్తమైనటువంటి సంపదలు కలగాలి అని సమృద్ధిగా సమర్పణం చేస్తూ ఉన్నారు. అదిగో చూడండి, స్వామి అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క కర్తవ్యని మనం చూస్తూ ఉన్నాం. తలంబరాలు ధరిస్తూ ఉన్నారు, ధరింపజేస్తూ ఉన్నారు. చూడండి, సత్యదేవాయ నమః, లక్ష్మీ మాతకు జై, సత్యనారాయణ స్వామికి జై. సమస్త దేవతల చేత పరివేష్టించినటువంటి అమ్మవారు అణిమాది భిరామృతామయూఖై అంటారు. అణిమాది అష్టసిద్ధులు కూడా అమ్మవారి చుట్టూ పరివేష్టించి ఉంటాయన్నారు. అలాగనే సమస్తమైనటువంటి శక్తులు ఇక్కడ పరివేష్టించి ఉన్నాయి. స్వామివారి యొక్క యంత్రం చూద్దామా? అద్భుతమైనటువంటి దేవతామయంగా ప్రకాశిస్తోంది. ఎన్నో ఆవరణములు కలిగి 16 ఆవరణలు కాదయ్యా, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఆవరణలోనూ కూడా అనేకమైనటువంటి దేవతలు అక్కడ మంత్రరూపకంగా లిఖించబడి ఆ యొక్క యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేశారు. ఎందరో మహాత్ములు వందల సంవత్సరాల క్రితం తపస్సును ధారపోసి ఈ దివ్యమైనటువంటి రత్నాచల క్షేత్రం రాబోయేటువంటి కాలంలో ఎంతో వైభవాన్ని పొందాలి అని వారల యొక్క కోరికన్నమాట. పరమ భక్తితో చేసినటువంటి ఏ తపస్సు అయితే ఉన్నదో ఆ తపస్సంతా కూడా ఇక్కడ మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. పంపాతీర నివాసాయ, ఈయన పంపాతీరంలో నివసించి ఉన్నాడు పరమాత్మ. రత్నాచలంలో పరివేష్టించి ఉన్నాడు స్వామి. రత్నాచలం, రత్నములు పర్వతాల్లో పండుతాయన్నారు. రత్నాకరుడు సముద్రుడైతే ఆయన ఉండేటువంటి స్థానం రత్నాకరం. అంటే రత్నములు సముద్రంలో కూడా పండుతూ ఉంటాయి. గైవిక ధాతువులు అంటూ ఉంటారు. అంటే గిరి సంభూతమైనటువంటి పంటలు చాలా ఉన్నాయి. రత్నాలు కాదు, నడుము మాణిక్యాలు, ఈ సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా పర్వతాల మీద మనకి దొరుకుతూ ఉంటాయి. అలాగనే సమస్తమైనటువంటి ఔషధులు కూడా ఉంటూ ఉంటాయి. ఈ ఔషధులన్నీ కూడా పర్వతాల మీద మనకు లభిస్తూ ఉంటాయి. అలాగనే సమస్తమైనటువంటి ఔషధుల చేత పరివేష్టితమై ఉన్నటువంటి పర్వతం, అలాగనే అనేకమైనటువంటి రత్నములు పొదిగినటువంటి పర్వతం. అట్లాంటి రత్నమయమైనటువంటి పర్వతం మీద స్వామి పరివేష్టించున్నాడు. రత్నాచలాధీశాయ నమః అని ఒక నామం స్వామికి ఉన్నది. ఆ రత్నాచలంలో ఆయన ఉన్నాడు కాబట్టి శృంగం రత్నాచల శృంగే ప్రతిష్ఠితం దైవం అంటారు. అలాంటి సువర్ణమయమైనటువంటి కిరీటాలు ధరించి అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నాడు. చూడండి, స్వామి అమ్మవారిని సిద్ధులకుతూ మనకు దర్శనమిస్తూ ఉన్నారు.
పక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. సుముహూర్తమైంది కదా, మంగళసూత్రధారణ అయింది కదా, తలంబరాలు కూడా పూర్తయింది కదా. ఇంకా వారిద్దరి మధ్య ఉండేటువంటి అందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవి యందు కూర్చుండబెట్టేటువంటిది లక్ష్మీ అమ్మవారు. అలాంటి అనంతలక్ష్మీదేవిని స్వామివారు కరగ్రహణం చేసి పాణిగ్రహణ మహోత్సవంలో అమ్మవారిని స్వీకరించారు. నీవు జగదీశ్వరుడు కదా, అలాంటి జగదీశ్వరుడు ఇవ్వడానికి ఏముంది మా దగ్గర, కానీ దయతో మా మనస్సును స్వీకరించవయ్యా, అంటే మా మనస్సులో నీవు కొలువై కూర్చోవయ్యా అని చెప్పి స్వామిని సభక్తిగా వేడుకుంటూ ఉన్నారు ఒక భక్తులు. అయ్యా ప్రారంభించండి స్వామి. గోవిందా స్వామి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణ లీలా మహోత్సవంలో భాగంగా మనందరం కూడా స్వామిని అమ్మవార్లను ఇద్దరిని కూడా మంగళ స్వరూపంగా దర్శిస్తూ ఉన్నాం. చూడండి, ఇప్పుడిద్దరూ కూడా ఒకే ఆసనం మీద సమాసీనమై కూర్చున్నారు. ఇప్పుడు పంపాతీర నివాసి అయినటువంటి స్వామి, సకల సామ్రాజ్యాధీశుడైనటువంటి స్వామి, భక్తులకందరి యొక్క హృదయాల్లో ఆహ్లాదాన్ని నింపేటువంటి స్వామి, వినోద చతురుడైనటువంటి స్వామి, సమస్త రోగములను కూడా హరించేటువంటి స్వామి. అదిగో చూడండి, పుష్పమాలికలు, కర్పూరమాలికలు స్వామి అమ్మవార్లకు సమర్పణం చేస్తున్నారు. కళ్యాణ మాలికలు అన్నమాట. అందరూ కూడా నమస్కారం చేయండి. భక్తులందరూ కూడా కళ్ళకద్దుకోండి, ఎక్కడి వారు అక్కడి నుంచే ఆ మంగళప్రదమైనటువంటి విశేషమైనటువంటి పుష్పమాలికలు మనందరికీ కూడా అనుగ్రహాన్నిచ్చుగాక అని చెప్తూ కలహారోత్పల మల్లిగా కురవై సౌవర్ణ బంగేరు జాతి చంపగమాలీ బహుళగై మందార కుందాది కేదక్యాకరవీరగైర్మోహిదై పుష్పై సృజో మాలికా సంకల్ప్యేన సమర్పయామి వరదే సంతుష్టయే కల్పితా. ఆ స్వామి అమ్మవార్లకి పద్మమాలాధరాందేవి పద్మిని అని చెప్పినట్టుగా పద్మమాల ధరించినటువంటి పద్మిని ఆ స్వామి వారికి సమర్పణం చేశాం కాబట్టి కన్యాదానంలో అలాంటి స్వామి వార్లకు విశిష్టమైనటువంటి పుష్పమాలికలు, అనేకమైనటువంటి సౌగంధభరితమైనటువంటి సౌరభభరితమైనటువంటి పుష్పమాలికలను, కర్పూరమాలికలను స్వామి అమ్మవారికి సమర్పణం చేశారు. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం శిఖరాయమానంగా పరిపూర్ణ దశకం వచ్చింది. చూడండి, అందరూ కూడా ఇక్కడ స్వామి అమ్మవార్లకి బ్రహ్మములను వేస్తూ ఉన్నారు, కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. లోకరక్షామణయే నమః అని ఆ సమస్త లోకములను కూడా రక్షించేటువంటి స్వామి గురునా రామచంద్రేణ సత్యదేవో విరాజతే అన్నారు. ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి దుర్గాదేవైతే స్వామివారి యొక్క సోదరి దుర్గా వనదుర్గ అయితే గురుణ రామచంద్రేణ ఇక్కడ రామాలయం కూడా ప్రసిద్ధమై ఉన్నది. అందుచేత క్షేత్రపాలకుడు ఎక్కడైతే అమ్మవారు ఉంటారో, ఎక్కడైతే అయ్యవారు ఉంటారో అక్కడ పరమేశ్వరుడు క్షేత్రపాలకుడుగా ఉంటాడు. ఎక్కడైతే
పార్వతీ పరమేశ్వరులు ఉంటారు, అక్కడ మహావిష్ణువు క్షేత్రపాలకులుగా ఉంటూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏమంటే విశేషమైనటువంటిది పంచాయతన విశేషమైనటువంటి దేవాలయం. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం అంటారు. ఇది విష్ణు పంచాయతనమయ్యా అని వర్ణించారు. ఇక్కడ మహావిష్ణువు సత్యనారాయణ స్వామి ప్రధాన దైవతంగా ఉంటారు. త్రిపాద్విభూతి వైశవమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి ఆ యంత్రం చేత ప్రకాశిస్తూ ఉంటారు. అదిగో స్వామి అమ్మవార్లకి, స్వామివారికి కుడి చేతికి, అమ్మవారికి ఎడం చేతికి దివ్యమైనటువంటి రక్షాసూత్రాన్ని, కంకణాన్ని అర్చనం చేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. చూడండి, అది మనందరికీ దర్శింపజేస్తారు. చూచి నమస్కారం చేసుకోవాలి. మనందరం కూడా రక్షణ పొందాలి. లోక రక్షణ కొరకే ఈ యొక్క కళ్యాణం జరుగుతోంది. బాగా విధానం మనందరం కూడా బ్రహ్మముడి వేస్తూ ఉన్నారు. చూడండి, బ్రహ్మముడిలో 4 రకాలైనటువంటి పదార్థాలు ఉంచుతారు. మంగళకరమైనటువంటి పదార్థాలు ఒక చెక్క, ఎండు ఖర్జూరం, తరువాత చిల్లరడమ్ము, పసుపు కొమ్ము, అక్షతలు ఇవన్నీ కలిపి స్వామి అమ్మవార్లకి చక్కగా సమర్పణం చేసి ఆ యొక్క బ్రహ్మముడి వేస్తూ ఉంటారు. అదిగో కంకణ ధారణ చేస్తూ అందరూ చూస్తున్నారు. చూడండి, అందరికీ చూపిస్తూ ఉన్నారు. చూడండి, పరమాత్మ అమ్మవారిని తన యొక్క ఇంటి ఇల్లాలుగా స్వీకరించారు. అష్టోత్తర శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం స్వామి అమ్మవార్లకి కళ్యాణమూర్తులకి అష్టోత్తర హృదనామార్చనం చేస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి లోకములు శుభకరంగా ఉండాలని, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మనోభీష్ట సిద్ధి కలగాలి అని, ఎవరెవరైతే దూరం నుంచి దూర దర్శనంలో దర్శనం చేస్తూ ఉన్నారు అంతరిక్షగతంగా ప్రసార మాధ్యమముల ద్వారా, వారందరికీ కూడా సమస్త శుభములు కలగాలి అని ఈ కళ్యాణ మహోత్సవంలో చివరి ఘట్టమైనటువంటి అష్టోత్తర హృదనామార్చనం చేస్తూ ఉన్నారు. విష్ణవే విష్ణవే సర్వవర్ధిష్ణవే. ఆ విష్ణువుకి అద్భుతమైనటువంటి నామాలు ఎన్నో ఉన్నాయి. సర్వవ్యాధి మహేశ్వర అంటారు. సమస్త లోకాలని పరిపాలించేటువంటి స్వామి. మంగళం సత్యదేవాయ మంగళం శృతివర్తినే మంగళం కమలేశాయ మంగళం భూరి మంగళం. సమస్త లోకాలకి మంగళం కలగాలి. ఎలాంటి వాడు ఆయన? సత్యదేవుడు అన్నమాట. సత్యవ్రతంలో ఎవరైతే ఉంటారో, సత్యనారాయణ స్వామిని ఎవరైతే కొలుస్తారో, ఈ ముఖ విశేషమైనటువంటి వ్రతముఖంగా స్వామిని సేవించేటప్పుడు చూడండి, ఆయన్ని ప్రధానమైనటువంటి కలశంలో ఆవాహనం చేస్తారు. లక్ష్మీదేవిని అమ్మవారు పంచపాలకుల్ని ఆవాహనం చేస్తారు. ఇంద్రాది దిక్పాలకుల్ని ఆవాహనం చేస్తారు. అలాగనే సూర్యాది నవగ్రహాలని ఆవాహనం చేస్తారు. వాస్తు పురుషుణ్ణి బ్రహ్మదేవులందరినీ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆవాహనం చేస్తారు. ఈ ప్రకారంగా ధన్వంతరి సమస్త రోగములకి నివారకుడైనటువంటి ధన్వంతరిని ఆవాహనం చేస్తారు. ఇట్లా సమస్త దేవతల చేత పరివేష్టించేటువంటి స్వామి ఒక అద్భుతమైనటువంటి యంత్రాన్ని ఇక్కడ స్థాపనం చేశారు. సమస్త దేవతామయమై ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ పర్వతమంతా కూడా ఎన్నో విశేషమైనటువంటి దేవతలకు ఆలమాలమై ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి స్వామివారికి దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అష్టోత్తర హృదనామార్చనం పూర్తి చేసి తరువాత మంగళాన్ని ఇస్తారు. అందరికీ ఆశీర్వదనాన్ని అందిస్తారు. అందరూ కూడా చివరి ఘట్టమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి కళ్యాణాన్ని దర్శించవలసిందిగా కోరుతూ ఉన్నామన్నమాట. గోవిందా గోవిందా.
राजाधिराजाय प्रसह्यसायिने श्रवणाय ब्रह्मणे कामकामाय मह्यम् सर्वे श्रवणा ददातु श्रवणाय राजाय नमः ब्रह्मा वायु सत्यो तत्सर्वं अन्तश्चरति भूतेषु आयां विष्णुभूतिषु यस्संवषट्कारस्तमिन्द्रस्तनो रुद्रस्तु स्पष्टं ब्रह्मत्वं प्रजा ब्रह्मभूर्भुवस्सुनाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः पुरोधराय च विद्महे विष्णुभद्रे च धीमहि ईशानः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा స్వామి అమ్మవార్లకి దివ్యమైనటువంటి మంత్రపుష్పాన్ని సమర్పణం చేశారు. అభిమంత్రణ చేసినటువంటి పుష్ప సముదాయాన్ని స్వామి అమ్మవార్ల యొక్క పాదముల చెంత దివ్య పాదముల చెంత సమర్పణం చేసి లోకా సమస్త సుఖినోభవంతు అనేటువంటి దేశోయం నిరుపద్రవోస్తు అని ధర్మ పరిరక్షణ జరగాలి, లోకంలో వైదిక ధర్మం సుసమర్థతరంగా గృహం కావాలి అని పరమాత్మ యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క అనుగ్రహం సమస్త లోకాలకు అవిగం శుభవంతి దేవానాగం సవాస్మై సవాంధ్రయచ్చంతి स्वामी गीतम श्रावयामि आंदोलगाद भक्तोद्गार सत्योद्गार राजोद्गार वेदांगप्रयामि यस्य स्मृत्याद नामोक्त्या तव पूजा क्रियादिषु योनं संपूर्ण काम्यात् सद्यो वन्दे तमच्युतं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन उत्पूजितं मया देव परिपूर्णं तदस्तुते नियाध्यानावाहनादिशोधोदार पूजा भगवान् धर्मात्मकः परंद्रे आद्याग महात्म्यवस्ति वेदमंड भक्तान्वेदात्मवस्तु क्षेत्रस्य धर्माधिकारिणः पिंपाल गोत्र भूत्या वेंकट सत्य सूर्य गोपाल रोहित बहु जमींदार नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबानां क्षेमस्थैर्य विजयभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु क्षेत्रस्य कार्यनिर्वाह अधिकारिणः वेंकट गोत्र भूत्या अच्युत रामचंद्र मोहन नामधेयस्य धर्मपत्नी समेतस्य सह कुटुंबानां क्षेमस्थैर्य विजयभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु सर्वे जना सुखिनो भवन्तु अंदरो మీ గోత్రము మీ పేరు చెప్పి నమస్కారం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. దేవదేవస్య అనంత భోగో అస్తు. వేద పండితులు వేదాశీర్వచనం చేస్తున్నారు. నమస్కారం చేస్తున్నారు. సమస్త లోకాలకు సమర్పణం చేశారు. వేదాశీర్వచనాన్ని జరిపిస్తూ ఉన్నారు. सर्वस्य
అనిష్టాదిత్యష్ట రాత్రేర్వత్సః శ్వేతాదిత్యః అన్నాగ్నిః తామ్రోరుణః తాముహూర్తం అయోరేవోత్సవ వృత్రశ్చ వైద్యుతశ్చ అగ్నేర్వృత్రః వైద్యురాదిత్యస్య తాముహూర్తం మహమ్మదీయేన భవతః అయోరేవోత్సవ ఉష్మాజనీహారశ్చ వృత్రస్య కృష్ణాజినం కృష్ణాజినమితీతి కృష్ణాజినముగో కృష్ణాజినమితీతి కృష్ణాజినముగా జనమువాద కృష్ణాజనం కృష్ణాజనమవధోనాది ధోనాద్యమ కృష్ణాజనం కృష్ణాజనమవధోనాది కృష్ణాజినమితి కృష్ణ అజినం ధోనాది ధోనాద్యమాధోనాది ధోనాద్యమాధోనాది ధీమ ఇమే భూనోతి భూనో ధీమ ఏవైవే మే భూనోతి భూనో ధీమ ఏవా ఏవాస్మ ఏవైవాస్మై లోకా లోకాస్మ ఏవైవాస్మై లోకా ప్రీతా ప్రీతా లోకా లోకా ప్రీతా అభీష్ట అభీష్ట ప్రీతా లోకా లోకా ప్రీతా అభీష్ట అభీష్ట భవంతి భవంత్యభీష్ట అభీష్ట భవంతి పశ్యతి పుత్రం ప్రజయా పశుభం పునైర్జాయతే జైన దేవం వేద విశ్వాద్యజ్ఞేన